వ్యూయర్స్, హాయ్. ఇవాళ మేము ఒక సౌత్ ఇండియన్ ఫుడ్ని టేస్ట్ చేస్తున్నాము. ద మెనూ ఇక్కడ ఉన్నది. బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై, కాలీఫ్లవర్ 65, చిల్లీ మష్రూమ్, పొడి దోశ, సౌత్ ఇండియన్ థాలీ, చాక్లెట్ దోశ ఫర్ కిడ్స్, బ్రౌన్ షుగర్ కేసరి. మనం టేస్ట్ చేస్తున్న ఫుడ్ న్యూజెర్సీలో ఉన్న అడియార్ ఆనందభవన్ అనే రెస్టారెంట్. ఓకే, మొదట బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై. ఫస్ట్ ఫర్ సాయి. గుడ్. బాగుందా? స్పైసీగా ఉందా? గుడ్, టేస్ట్ గుడ్. మీకు 1 బైట్ కావాలా? కొంచెం స్పైసీగా ఉంది అంతే. పిల్లలకు కొంచెం స్పైసీగా ఉంటుంది ఇది. రైట్, మొదట్లో మీకు చూపిస్తాను చిల్లీ మష్రూమ్ ఎలా ఉందని. మొదటి బైట్ మీకోసం. మష్రూమ్, చిల్లీ మష్రూమ్, అండ్ దెన్ సాయికి. ఎలా ఉంది? గుడ్. గుడ్. Not spicy. లెస్ స్పైసీ? Not ఓకే, spicy at all. ఎలా ఉంది చూద్దాం. Not spicy. గుడ్, కానీ స్పైస్ కొంచెం తక్కువే ఉంది. మసాలా ఎక్కువ లేదు. పైన చిల్లీ పౌడర్ కలిపినట్టున్నారు. ఇందులో కొన్ని ఆనియన్స్ కూడా ఉంది. లెట్ మీ టేస్ట్ ఆనియన్. I'm not gonna taste it. ఆనియన్ టేస్ట్ గుడ్ అది. సో తినడానికి చాలా బాగుంది. సాయి, యూ లైక్ ఇట్? Yeah. ఓకే, సో బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై అండ్ చిల్లీ మష్రూమ్ టేస్ట్ గుడ్. కాలీఫ్లవర్ 65 మీద వాళ్ళు గ్రీన్ పెప్పర్, రెడ్ పెప్పర్ అండ్ కొంచెం ఆనియన్స్ కలిపినారు. అండ్ ఇది కాలీఫ్లవర్ని జస్ట్ ఫ్రై చేసినట్లున్నది. లెట్స్ టేక్ ఏ బైట్. ఓకే, ఎలా ఉంది చూడండి. Got a big one. దిస్ ఈజ్ కాలీఫ్లవర్ 65. మీకు మొదట, తర్వాత నెక్స్ట్ బైట్ గోస్ టు సాయి. ఎలా ఉంది? This also has less. అడియార్ ఆనందభవన్ Less carb. కాలీఫ్లవర్ 65. లెట్స్ టేస్ట్ ఇట్. Less carb. కారం తక్కువ ఉంది, చిల్లీ లెస్ తక్కువే, కానీ రుచి. ద నెక్స్ట్ ఐటము పొడి దోశ. దీనికి వీళ్ళు ఇచ్చింది ఏంటంటే సాంబార్, కోకోనట్ చట్నీ అండ్ స్పైసీ చట్నీ. పొడి దోశ. So long. ఓ, వెరీ బిగ్ దోశ. Yeah. దోశ మీద కొంచెం పొడి చల్లినట్లున్నారు. విత్ ఆయిల్ వేసి కలిపి బాగా ఫ్రై చేసినట్లుంది. Wow. వావ్, యూ లైక్ దిస్? It looks. యా. Oh, సో ఒక little బైట్ పోదానండి. యూ వాంట్ ద ఫస్ట్ బైట్, నాన్న? No thanks. ఓకే, లెట్ మీ మేక్ దట్ ఫస్ట్ బైట్. ఆల్ రైట్, I mean, I don't know how it tastes. లెట్స్ సీ. ఇది పొడి దోశ యొక్క బైట్. It looks red and spicy. సో పొడి దోశని మనము మొదట్లో సాంబార్లో కలుపుతాం. సాంబార్లో నుంచి కలిపి. నైస్. Can I try? బాగుంది. యూ వాంట్ టు ట్రై? Yeah. ఓకే, నేను ఇస్తానన్నా నీకు. గుడ్. యా. ఇప్పుడు దోశని మనము 2 చట్నీస్లో కలుపుకొని ఒక బైట్ వెళ్దాం. Which one first? యా, బోత్. Okay. You first. ఓకే.
ఓకే అండి, అంత గొప్పగా లేదు. వైట్ చట్నీకి వెళ్దాం. I'll try it. ఐ థింక్ ఇట్స్ కోకోనట్ చట్నీ. ఇట్ టేస్ట్ గుడ్ అన్న. యూ వాంట్ టు ట్రై? Yeah. Oh. That's good. బాగుందా? I like this one best. సో సాయికి ఈ 3 డిషెస్లో నచ్చింది దోశ విత్ సాంబార్. ఈ చట్నీ యావరేజ్, నాట్ దట్ మచ్ గుడ్. Yeah. ఈ కోకోనట్ చట్నీ బాగుంది అండ్ సాంబార్ ఇస్ అమేజింగ్. How am I supposed? నెక్స్ట్ ఐటమ్ ఇస్ ఎ సర్ప్రైజ్. ఇది చాలా కిడ్స్ ఫేవరెట్. సో సాయి, యూ వాంట్ టు ఓపెన్ ఇట్? Okay. ఏ ఇట్స్ చాక్లెట్ దోశ. యూ లైక్ ఇట్? ఓకే, చూద్దాం ఏముందలోన. చాక్లెట్ దోశలో వాళ్ళు ఏమిస్తున్నారంటే, వావ్, ఇట్స్ దోశ. With chocolate prints on it. యా, ఐ థింక్ చూడండి, చాక్లెట్ దోశ. Lots of chocolate. యా, ఐ థింక్ దిస్ ఈస్, యా, కరెక్ట్. రైట్, చాక్లెట్ ఫ్లేవర్ని మధ్యలో డాట్స్ లాగా పెట్టేస్తున్నారు దోశ మీద. సో కిడ్స్కి చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను దీన్ని. Okay, now I. సో యూ వాంట్ టు టేస్ట్ ఇట్ నాన్న? Here. ఓకే, ఈట్ ఇట్. Mm. బాగుందా? ఓకే, let us taste it. Let me taste it right now. One bite. Chocolate dosa. Mmm. Good. I'll try. Mm. Right? ఉంది. మస్ట్ ట్రై చాక్లెట్ దోశ ఇన్ అడయార్ ఆనంద్ భవన్. Mm. నెక్స్ట్ ఐటమ్ సౌత్ ఇండియన్ థాలీ. నేను ఆల్రెడీ అరేంజ్ చేస్తున్నాను. ఈ బాక్స్లో వచ్చిన అన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో ఇందులో నేను బయటికి తీయింది ఒకే ఒక ఐటము, ఇది రైసు. సో లెట్ మీ షో ఇట్. ఇంత రైస్ క్వాంటిటీ ఇస్తారు రైసు. ఓకే, ఇందులో ఉన్న ఒక్కొక్క ఐటమ్ చూస్తుంటే కుర్మా అనుకుంటా. ఇది కుర్మా అండి, చూడండి. ఐ థింక్ ఇట్స్ అ కుర్మా. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూద్దాం ఏమని. ఒక చపాతి, ఒక పపాడు, ఒక ఐ థింక్ కర్రీ, సమ్ కర్రీ విత్ బీన్స్ అండ్ That's silly. రసం Make sure it doesn't spill. అండ్ ఇది అనదర్ టైప్ ఆఫ్ కుర్మా. ఇంకా ఏం టేస్ట్, ఇది పెరుగు, సాంబార్, ఇది వన్ టైప్ ఆఫ్ గ్రేవీ, ఐ థింక్ స్పైసీ గ్రేవీ లాగా. ఇది పాయసం, కొంత పొడి, ఐ థింక్ ఇది నెయ్యి ఉంటుందేమో, నెయ్యి అండ్ పికిల్. సౌత్ ఇండియన్ థాలీలో వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. మొదట మనము చపాతీతో స్టార్ట్ చేద్దాం. వెజిటబుల్ కుర్మా విత్ చపాతీ. బాగుందండి. ఇది సొరకాయ, కొంచెం కోకోనట్ వేసినట్లు ఉన్నారు సొరకాయలో, బాగుంది. నెక్స్ట్ రైస్ తిందామండి. రైస్లో మొదట మనం వెళ్ళాల్సిన ఐటమ్ ఇక్కడ ఏంటంటే పొడి. మనకి తెలిసిందే, ఆంధ్ర ఫేమస్ పొడి. సో కొంచెం వేసి తిన్నారు, కొంత నెయ్యి కలుపుకొని తిందాం. ఐ థింక్ ఇది సరిపోద్ది అనుకుంటా. ఓకే, పొడి అండ్ నెయ్యి అండి విత్ రైస్. ఇది దాల్ పొడి, చాలా బాగుంది. సాంబార్ ట్రై చేద్దాం. ఐ థింక్ ఇందులో బ్రింజాల్ ఉంది, కనబడుతుందా తెలియదా, ఇందులో బ్రింజాల్ వేస్తున్నారు.
బ్రింజాల్ సాంబార్ బాగుంది, కొంత సాల్ట్ తక్కువ కానీ రుచిగా ఉంది. ఇది పొట్లకాయ కూర అనుకుంటా, లోన పప్పులు వేసేసినట్లున్నారు. కొంచెం సైడ్ పెట్టి గుడ్. ఓ ఇట్స్ సర్ప్రైజ్. ఇందులో ఉన్నది ఏంటి? వేరుశనగ పులుసు, పీనట్స్ పులుసు చాలా బాగుంది. సో లెట్ మీ గో ఫర్ ఎ బైట్. గుడ్, స్పైస్ లెవెల్ కరెక్ట్గా ఉంది, పులుపు లైట్గా యాడ్ చేసినట్లున్నారు, రుచిగా ఉంది. నెక్స్ట్ ఐటమ్, ద లాస్ట్ వన్ ఫ్రమ్ ద సౌత్ ఇండియన్ మీల్, పాయసం. ఇది స్మాల్ మిల్లెట్స్ పాయసం, బాగుంది. సో దిస్ ఈజ్ అవర్ సౌత్ ఇండియన్ థాలీ. తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ తినేసి అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది డెసర్ట్ మాత్రమే. సో సాయి, ఇప్పుడు దాకా తినింది ఓకేనా నీకు? Yeah. ఓకే, యూ వాంట్ టు ఈట్ డెసర్ట్? నో, లెట్ మీ ట్రై ఇట్. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ ఐటమ్ అండి. దిస్ ఈజ్ బ్రౌన్ షుగర్ కేసరి. చూడ్డానికి చాలా ఆయిలీగా ఉంది. దిస్ ఈజ్ బ్రౌన్ షుగర్ కేసరి. ఇందులో జీడిపప్పులు ఎక్కువ వేసినట్లు ఉన్నారు బాగా. Is there nuts in there? Papa? ఎస్ నాన్న, క్యాష్యూస్ ఉన్నాయి. చూద్దాం. యూ వాంట్ గో ఫర్ ఫస్ట్ బైట్? No. ఓకే, లెట్ మీ ట్రై ఇట్. కొంచెం రబ్బరీ లాగా ఉన్నది కానీ చూద్దాం. దిస్ ఈజ్ బ్రౌన్ షుగర్ కేసరి. కొంచెం టేస్ట్గా ఉంది, కొంచెం కానీ కొంచెం హార్డ్గా, కొంచెం రబ్బర్ ఫ్లేవర్లో ఉన్నది. చాలా స్మూత్గా లేదు. I don't want it. వీ క్యాన్ ట్రై ఇట్ వన్ టైం. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పను, బట్ డీసెంట్. వీ క్యాన్ ఈట్ వన్ టైం. ఓకే, Yeah. యా, అంతే అండి ఇవాళ ఫుడ్ రివ్యూ. సో మీకు అందరికీ నచ్చింటుంది అనుకుంటున్నాను ఈ వీడియో. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. Thank you. Bye. బాయ్.